ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక ట్విస్ట్ తెరపైకొస్తోంది. ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ చేసినటువంటి పనితో పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎస్ఐబీ సేకరించిన పాత డేటాను కూడా ధ్వంసం చేసినట్టుగా తాజాగా గుర్తించారు. 17 కంప్యూటర్లకు సంబంధించిన 42 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసి హార్డ్ డిస్క్లను మూసీలో పడేసినట్టుగా తేల్చారు పోలీసులు. ప్రభుత్వం మారడంతో మొత్తం డేటాను మూసీలో కలిపినట్టుగా చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు విలువైన నిఘా సమాచారం ధ్వంసమైనట్టుగా గుర్తించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కోసం కన్జర్వెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సమకూర్చినటువంటి టూల్ వాడినట్టుగా తేల్చారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక ట్విస్ట్ తెర మీదకి వస్తూనే ఉంది. ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ చేసినటువంటి పనితో ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులంతా కూడా తల్లు పట్టుకుంటున్నారు. ఎస్ఐబీ సేకరించిన పాత డేటాను కూడా ధ్వంసం చేసినట్టుగా తాజాగా అధికారులు గుర్తించడం జరిగింది. 17 కంప్యూటర్లకు సంబంధించిన 42 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసి హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా మూసీలో పడేసినట్టుగా తేల్చారు పోలీసులు. ప్రభుత్వం మారడంతో మొత్తం డేటాను మూసీలో కలిపినట్టుగా చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు విలువైన నిఘా సమాచారం కూడా ధ్వంసమైనట్టుగా చెబుతున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కోసం కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సమకూర్చిన టూల్ వాడినట్టుగా తేల్చారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. మరిన్ని వివరాలు రమేష్ వైట్ల. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు ఇష్యూ ఇప్పుడు అటు పోలీసులకు తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ లో అత్యంత కీలకమైన హార్డ్ డిస్క్లన్నీ కూడా మొత్తంగా కట్టర్తో కట్ చేసి వాటన్నిటిని మూసినందులో పడివేయడం జరిగింది. వాటిని రికవరీ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో పాత డాటా పెద్ద మొత్తంలో ఉంది. ఆ డాటా మొత్తం కూడా పోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మావోయిస్టులకు సంబంధించిన కీలక సమాచారం ఆ డాటా హార్డ్ డిస్క్ లో ఉంది. ఆ డాటా మొత్తం కూడా పోయిందని చెప్పి ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. అయితే మావోయిస్టులకు సంబంధించిన కదలికలు కావచ్చు, మావోయిస్టుల సమాచారం కావచ్చు, మావోయిస్టులకు సంబంధించిన మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సమాచారం మొత్తం కూడా ఇప్పుడు ఎస్ఐబి నుంచి మొత్తంగా మాయమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రణీత్ రావు మొత్తం 17 ఆర్టిస్టులు మొత్తంగా కట్టర్తో కట్ చేసి పడవేయడంతో ఆ సమాచారం మొత్తం కూడా మావోయిస్టులకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా వెళ్లిపోయింది. కాబట్టి మావోయిస్టులకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో పోలీసులు ఇప్పుడు ఏం చేయలేకపోతున్నట్టుగా సమాచారం. అయితే మొత్తంగా 17 కంప్యూటర్లలో 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి మూసీలో పడవేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన సమాచారం సేకరించే కావచ్చు, లేకుంటే డాటాను రిట్రీవ్ చేసే పనిలో ఇప్పుడు తలనొప్పి మారిందని చెప్తున్నారు. అయితే ఈ డాటా మొత్తాన్ని కూడా కన్వర్జేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్ అనే సంస్థ సంబంధించిన టూల్ ను వాడినట్టుగా చెప్తున్నారు. అయితే ఆ టూల్ దగ్గర కూడా ఆ సంస్థ దగ్గర కూడా ఈ డాటా లేకపోవడం కొరకు ఒక కొత్త తలనొప్పి వచ్చిందని చెప్పవచ్చు. అయితే డాటా మొత్తం కూడా రిట్రీవ్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ ల్యాబ్ సంబంధించిన డైరెక్టర్లు పాల్ రవికుమార్, బూసి శ్రీవల్లి గోడి మొత్తం వీరిద్దరు కూడా వీళ్ళ సంబంధించిన డాటాను కూడా అధికారులు వెలికి తీస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు కనుక నిజంగా ఉద్దేశపూర్వకంగా అటు ఎస్ఐబి ప్రణీత్ రావుకు సహకరించి ఆ మేరకు ఉన్నారా, లేకుంటే మాస్టర్ గా ఉండాల్సిన ఎక్కడైతే స్టోరేజ్ లో ఉండాల్సిన డాటా మొత్తం కూడా లేకపోవడం ఏంటనే విషయం మీద వీళ్ళిద్దరు డైరెక్టర్ల పాత్ర కూడా ప్రస్తుతానికి ప్రైవేట్ సంస్థ డైరెక్టర్ల పాత్ర మీద కూడా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వాళ్ళిద్దరిని కూడా పిలిచి విచారించబోతున్నారు. అయితే ఈ ప్రైవేట్ సంస్థలు ఇచ్చిన డాటా కావచ్చు, ప్రైవేట్ సంస్థల సహకారంతో ప్రణీత్ రావు పెద్ద మొత్తంలో ట్యాపింగ్ చేశారనే విషయం కూడా వీళ్ళలోకి వచ్చింది. అయితే ప్రైవేట్ సంస్థలు కావచ్చు, టెలికాం సంస్థలు కావచ్చు, ఇతనికి సహకరించిన కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పిలిచి విచారిస్తాం కూడా అధికారులు చెప్తున్నారు. నల్లి రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.